నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో ప్రవాసుల మీద దాడులు అయితే పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఎర్ముక్ ప్రాంతంలోని ఒక బస్ స్టాప్ వద్ద కొంతమంది పిల్లనాయాలు మనం చూసుకుంటే సీసాలు మరియు కర్రలతో మనం చూసుకుంటే ఆ యొక్క బస్ స్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రవాసులను కర్రలతో మరియు సీసాలతో అయితే కొట్టడం జరిగిందనమాట. వాళ్ళు ఏదో ఇంటికి వెళదామని చెప్పేసి పనులు ముగించుకొని ఉదయం అంతా కష్టపడి రాత్రి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక పిల్లల గుంపు గ్రూప్ మనం చూసుకుంటే ఆ యొక్క బస్ స్టాప్ వద్దకు వచ్చి కర్రలు మరియు సీసాలు ఉంటాయి కదా, ఆ యొక్క సీసాలతో అయితే ప్రవాసులను కొట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క సంఘటన శుక్రవారం రాత్రి 10:30 గంటల నుంచి 11:15 మధ్య జరిగిందని చెప్పేసి అటువైపుగా వెళుతూ ఉన్న ఒక బస్సులో ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే దీనినైతే వీడియో తీయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందనమాట. ఆ యొక్క వ్యక్తి వీడియో తీయకుండా ఉంటే కానీ ఈ యొక్క విషయం కూడా బయటికి వచ్చేది కాదు. అలాగే దీని గురించి అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు పిల్లలలో పౌర బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దాని గురించి ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నారు. బహిరంగ ప్రదేశాలలో తమ యొక్క పిల్లలు సరైన ప్రవర్తనను నిర్ధారించుకోవాలని చెప్పేసి ప్రవాసులు తల్లిదండ్రులను కోరుతూ ఉన్నారు. ఇటువంటి చర్యలు అంతర్జాతీయంగా కువైట్ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయి మరియు పర్యాటకాన్ని పెంచడానికి మరియు సానుకూల సామాజిక వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రయత్నాలను దెబ్బతీస్తాయని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా అయితే నొక్కి చెబుతూ ఉన్నారనమాట. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే చమురేతర ఆదాయాన్ని సృష్టించుకొని పర్యాటకులను ఆకర్షించి పర్యాటకం ద్వారా కువైట్ దేశం ఆదాయం పొందాలని చూస్తూ ఉంది. ఇలా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ప్రవాసుల మీద దాడులు చేస్తా, అలాగే పిల్లనాయాలకు ఎటువంటి పట్టపగ్గాలు లేకుండా ప్రవాసులు వాళ్ళకు బానిసల్లా కనపడుతూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే రేపు టూరిస్టులు వచ్చినప్పుడు ఇటువంటి దాడులే జరిగితే కానీ అంతర్జాతీయంగా పెద్ద సమస్య అవుతూ ఉంది. ఎందుకంటే ప్రవాసులు పని చేసుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అలవాటు కాబట్టి కొంతమంది పట్టించుకోరన్నమాట. అలాగే పర్యాటకులు డబ్బు ఖర్చు పెట్టుకొని కువైట్ దేశంని అభివృద్ధి చేయడానికి కువైట్ దేశంలో ఖర్చు చేసేందుకు వచ్చిన వారిపైన దాడులు జరిగితే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో ఉన్న డెలివరీ డ్రైవర్లు కానీ లేకపోతే చాలా మంది యొక్క పిల్లనాయాలతో సమస్యలు ఎదుర్కొని ఉంటారు. మీరు ఈ యొక్క పిల్లనాయాలతో సమస్యలు ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.